హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమిళ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది వీడియో ఏంటని, మన మొబైల్లో గేమ్స్కి లైవ్ స్ట్రీమ్ ఎలా పెట్టాలని. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సోదాపేసి టాపిక్లోకి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక విధంగానే కాకుండా రెండు విధాల లైవ్ స్ట్రీమ్ ఎలా పెట్టాలో చూపిస్తూపోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఏజెడ్ స్క్రీన్ రికార్డర్. ఇది నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ప్లేస్టోర్లో ఉంటుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఇది ఏజెడ్ స్క్రీన్ రికార్డర్. ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇలా పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. అలో డిస్ప్లే అదర్ యాప్స్, అంతే. ఇంకా మీరు బ్యాక్ వచ్చండి. ఇలా ఇక్కడ వస్తుంది కదా ఈ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ లైవ్ వస్తుంది కదా కింద. ఈ లైవ్ బటన్ నొక్కండి. పర్మిషన్స్ అడుగుతుంది, అలా చేసేయండి. ఇప్పుడు మీరు లైవ్ ప్లాట్ఫామ్ ఎందులో పెట్టుకుంటారు లైవ్ అని? ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు, యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. నేను యూట్యూబ్ సెలెక్ట్ చేశాను. మీకు ఇప్పుడు నా అకౌంట్స్ అన్నీ వచ్చినాయి. మీరు ఏ ఛానల్లో పెట్టుకోవాలంటే అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా చేసేయండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను మై ఫస్ట్ పబ్జీ లైవ్ స్ట్రీమ్ అని పెడతాను. ఈ అకౌంట్లో ఇదనమాట. డిస్క్రిప్షన్ మీ ఇష్టం. నేనైతే హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అని పెడుతున్నాను. ఓకే, అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేసేయండి. ఫ్రెండ్స్, దాకా స్క్రీన్ రికార్డ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇలా చూపిస్తున్నాడు ఏంటని మీకు డౌట్ వచ్చిందా? ఎందుకంటే లైవ్ స్ట్రీమ్ పెట్టినప్పుడు స్క్రీన్ రికార్డ్ అవ్వటం ఆగిపోతుంది. అందుకని నేను ఇంకో డివైస్లో లైవ్ స్ట్రీమ్ పెట్టి వీడియో తీస్తున్నా. చూసారుగా, ఇప్పుడు నేను స్టార్ట్ నొక్కేసాను. డోంట్ షో అగైన్ నొక్కేసి స్టార్ట్ చేసేయండి. లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది. ఈ లైవ్ స్ట్రీమ్ అంతా మీరు యూట్యూబ్లో నా బ్యాకప్ ఛానల్ ఉంది, Sbthegamer అని, అందులో కూడా మీరు చూడొచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఇప్పుడు ఇదంతా లైవ్ వస్తుంది. ఈ లోగో మీద నొక్కితే లైవ్ స్ట్రీమ్ సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా కామెంట్స్ అన్నీ వస్తాయి. కింద వస్తాయి కామెంట్స్ వస్తాయి. ఆ బటన్ నొక్కితే సెట్టింగ్స్, ఇంకా సెకండ్ది కెమెరా ఆప్షన్. మీరు కెమెరా ఆన్ చేసుకోవాలా లేదా అని మీ చాయిస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి కింద మైక్ అనమాట. మైక్ మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ బటన్ నొక్కితే ఇంకా లైవ్ స్ట్రీమ్ ఆగిపెట్టి అంతే ఫ్రెండ్స్. సింపుల్గా ఇలా లైవ్ స్ట్రీమ్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా లైవ్ వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ ఛానల్లో చూడండి, Sbthegamer లైవ్ వస్తుంది. సారీ ఫ్రెండ్స్, ఇలా వీడియో తీసినందుకు మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది, మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఇంకా లైవ్ ఆపేయాలనిపిస్తుంది. నేను ఇంకా లైవ్ ఆపేసాను. చూసారా, స్టాప్ చేశాను, అంతే. లైవ్ ఆగిపోయినట్టే. ఫ్రెండ్స్, సెకండ్ వచ్చేసి స్ట్రీమ్ ల్యాబ్స్. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. పెద్ద ప్రొఫెషనల్ యూట్యూబర్స్, గేమర్స్ అందరూ ఇందులోనే స్ట్రీమ్ చేస్తారు. ఇది ఇప్పుడు మొబైల్లో కూడా వచ్చింది, ప్లేస్టోర్లో ఉంటుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే, ఇప్పుడు దీని గురించి చూద్దాం. చూడండి, స్ట్రీమ్ ల్యాబ్స్ చూసారు కదా. ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేయగానే లాగిన్ చేయమని అడుగుతుంది. నేను యూట్యూబ్తో లాగిన్ అయ్యాను. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అడుగుతుంది, ఇచ్చండి లాగిన్ అవ్వడానికి. పాస్వర్డ్ చూడండి, ఇప్పుడు మీకు స్క్రీన్, కెమెరా అని రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. మీరు గేమ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే స్క్రీన్ నొక్కండి. అదే మీ ఫేస్ చూపించి లైవ్ స్ట్రీమ్ పెట్టాలంటే కెమెరా నొక్కండి. నేను గేమ్స్ కాబట్టి స్క్రీన్ నొక్కాను. నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ మీకు వైడ్జెట్స్ అన్నీ వస్తాయి, మీ ఇష్టం. నేను ఇక్కడ చాట్ బాక్స్ సెలెక్ట్ చేశాను. డొనేషన్ కూడా ఇవన్నీ మనకు అంత అవసరం లేదు, అలర్ట్ బాక్స్ ఉంచాను. డన్ నొక్కండి. చూడండి, పర్మిషన్స్ అడుగుతుంది, ఎనేబుల్ చేసేయండి. హలో ఇప్పుడు ఈ బటన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, రెడ్ బటన్. దీన్ని నొక్కితే స్టార్ట్ అయిపోయింది లైవ్ స్ట్రీము. నేను స్టార్ట్ చేయట్లేదు. చూడండి, ఇక్కడ ఎడిటర్ అని కనిపిస్తుంది కదా, ఎడిటర్కి వెళ్ళండి. మీరు ఇక్కడ వైడ్జెట్ చాట్ చేసుకోవచ్చు. అలర్ట్ బాక్స్ నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను, చాట్ బాక్స్ పైన పెట్టుకుంటున్నాను. స్క్రీన్ ఇక్కడ తెచ్చుకోండి. అలా ఎడిటింగ్ చేసుకోండి మీరు. ఇది నొక్కితే కెమెరా కనిపిస్తుంది. ఇదేమో మైక్, ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఈ బటన్ నొక్కితే స్టార్ట్ అయిపోయింది.
ఇది మ్యాక్సిమం కంప్యూటర్స్ కనెక్ట్ చేసి ఇలా చేస్తారు. రిమోట్ కంట్రోల్ చూశారు కదా, వేరే డివైస్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని మనం. వీడియోలో నేను మీకు 2 విధాలుగా లైవ్ స్ట్రీమ్ ఎలా పెట్టుకోవాలో చెప్పాను. స్ట్రీమ్ ల్యాబ్స్, ఏజెడ్ స్క్రీన్ రికార్డర్. ఈ రెండింటిలో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అందులో పెట్టుకోండి. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. దిస్ ఈజ్ సైబర్ సైనింగ్ ఆఫ్. బాయ్.